ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. యువతిపై అత్యాచారం చేశాడంటూ ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. లైంగిక వేధింపుల కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో గోవాలో జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు జానీ మాస్టర్ భార్య ఆయేషా నర్సింగ్ పిఎస్ కు వచ్చారు. ఆయేషా ఇచ్చిన సమాచారంతోనే జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అటు తనకు ఫేక్ కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఆయేషా ఫిర్యాదు చేశారు. తాజాగా పోలీసులు జానీ మాస్టర్ పై విచారణ ఇచ్చారు. జానీ మాస్టర్ అరెస్ట్ పై పోలీసుల అధికారిక ప్రకటన విడుదల చేశారు. జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పిఎస్ లో నమోదైన కేసును నర్సింగ్ పిఎస్ లో రిజిస్టర్ చేశామన్నారు పోలీసులు. బాధితురాలు ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశాం. 2020లో తన అసిస్టెంట్ గా ఉన్న యువతిపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపారు. జానీ మాస్టర్ లైంగిక దాడి చేసిన సమయంలో ఆమె మైనర్. ముంబైలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని పోలీసులు తెలిపారు. అలాగే జానీ మాస్టర్ పై పోక్స్ కేసు కూడా పెట్టాం. జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు పోలీసులు. ముందుగా జానీని గోవా కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ కింద హైదరాబాద్ కి తీసుకువస్తున్నాం. రేపు కోర్టులో ప్రవేశపెడతామని అన్నారు పోలీసులు. జానీ మాస్టర్ పై వస్తున్న ఆరోపణలను ఆయన భార్య ఆయేషా ఖండించారు. ఆ అమ్మాయిపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని నిరూపిస్తే జానీని వదిలేస్తా అని ఆమె అన్నారు. ఆయేషా మాట్లాడుతూ అందరూ కలిసి కావాలనే జానీ మాస్టర్ ని టార్గెట్ చేశారు. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నుంచి జానీ మాస్టర్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. 16 ఏళ్లకే రేప్ జరిగినట్లు ఆధారాలున్నాయా? ఆ అమ్మాయికి చాలా మందితో సంబంధాలున్నాయి. లవ్ జిహాద్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. జనసేన పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు కాబట్టే జానీని టార్గెట్ చేశారు అని ఆయేషా పేర్కొన్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. యువతిపై అత్యాచారం చేశాడంటూ ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. లైంగిక వేధింపుల కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో గోవాలో జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు జానీ మాస్టర్ భార్య ఆయేషా నర్సింగ్ పిఎస్ కు వచ్చారు. ఆయేషా ఇచ్చిన సమాచారంతోనే జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అటు తనకు ఫేక్ కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఆయేషా ఫిర్యాదు చేశారు. తాజాగా పోలీసులు జానీ మాస్టర్ పై విచారణ ఇచ్చారు. జానీ మాస్టర్ అరెస్ట్ పై పోలీసుల అధికారిక ప్రకటన విడుదల చేశారు. జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పిఎస్ లో నమోదైన కేసును నర్సింగ్ పిఎస్ లో రిజిస్టర్ చేశామన్నారు పోలీసులు. బాధితురాలు ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశాం. 2020లో తన అసిస్టెంట్ గా ఉన్న యువతిపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపారు. జానీ మాస్టర్ లైంగిక దాడి చేసిన సమయంలో ఆమె మైనర్. ముంబైలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని పోలీసులు తెలిపారు. అలాగే జానీ మాస్టర్ పై పోక్స్ కేసు కూడా పెట్టాం. జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు పోలీసులు. ముందుగా జానీని గోవా కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ కింద హైదరాబాద్ కి తీసుకువస్తున్నాం. రేపు కోర్టులో ప్రవేశపెడతామని అన్నారు పోలీసులు. జానీ మాస్టర్ పై వస్తున్న ఆరోపణలను ఆయన భార్య ఆయేషా ఖండించారు. ఆ అమ్మాయిపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని నిరూపిస్తే జానీని వదిలేస్తా అని ఆమె అన్నారు. ఆయేషా మాట్లాడుతూ అందరూ కలిసి కావాలనే జానీ మాస్టర్ ని టార్గెట్ చేశారు. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నుంచి జానీ మాస్టర్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. 16 ఏళ్లకే రేప్ జరిగినట్లు ఆధారాలున్నాయా? ఆ అమ్మాయికి చాలా మందితో సంబంధాలున్నాయి. లవ్ జిహాద్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. జనసేన పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు కాబట్టే జానీని టార్గెట్ చేశారు అని ఆయేషా పేర్కొన్నారు.